ప్రియమైన వారలారా, 22వ కీర్తనలోని 2వ భాగంలోనికి మనం వద్దాం. ఎందుకు దీన్ని 2 భాగాలు చేయవలసి వచ్చిందంటే, సుదీర్ఘమైన వీడియోస్ చూడడానికి మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి 2 భాగాల్లో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. కొంచెం వివరాలు ఎక్కువగా ఉన్నాయి కనుక. ఈ 2వ భాగంలో ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం కూలంకషంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తూ ఉన్నప్పుడు అతను శ్రమల్లో ఉన్నాడు, ఇబ్బందులలో ఉన్నాడు. ఈ కీర్తనని 2 సందర్భాల్లో రాస్తే కలిపి ఒక్కటిగా చేర్చి ఉండే అవకాశం ఉంది. మొదటి సందర్భం దావీదు బహుగా శ్రమలో కృంగిపోతున్నప్పుడు రాసిన భాగం. అది 1వ వచనం నుంచి 21వ వచనం వరకు. 22 నుంచి 31వ వచనం వరకు 2వ భాగాన్ని మరొకసారి, అనగా ఆ శ్రమల కొరకు దావీదు ప్రార్థించిన తర్వాత దేవుడు దావీదునికి జవాబిచ్చినప్పుడు, శ్రమల్లో నుంచి ఉపశమనం కలిగించినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ 2వ భాగాన్ని రాశాడు. ఇవి రెండింటిని కలిపి ఒకటిగా చేసి ఈ కీర్తనని ఇలా మన ఎదుట ఉంచడం జరిగింది. అలాగే ప్రియమైన వారలారా, ఈ కీర్తన ప్రారంభంలో నా దేవా నా దేవా అని ప్రారంభమైంది. ముగింపులో సమాప్తమైనది అనే పదముతో ముగించబడుతుంది. తెలుగులో మనకు సమాప్తమైనది అనే పదం కనబడకపోయినప్పటికీ హెబ్రీ భాషలో ఆ పదమును అలా ఉపయోగించడం జరిగింది. ప్రియులారా, ఈ కీర్తన క్రీస్తు యొక్క శిలువ శ్రమలని మన కళ్ళ ముందు పెడుతుంది. ఎలాగైతే యేసయ్య శిలువలోనికి ఎక్కిన తర్వాత నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని చెప్పాడో, అలాగే ఈ కీర్తన ప్రారంభమైంది. ఎలాగైతే సమాప్తమైనది అని చివరిగా ఆయన చెప్పాడో, అలాగే చివరి మాటగా సమాప్తమైనది అని ఇందులో కనబడుతుంది. ప్రియులారా, ఇది క్రీస్తు యొక్క శిలువ శ్రమల ధ్యానము అని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, 1-2 వచనాలు. నా దేవా నా దేవా, నీవు నన్ను ఏల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటం లేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యక ఉన్నావు. దావీదు బహుశ్రమల్లో ఉన్నప్పుడు, వీలు కాని పరిస్థితులు దావీదు ఎదుట ఏర్పడినప్పుడు దావీదు ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనం చదువుతాం. ప్రియులారా, ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనే ఆలోచన దావీదు మనసులోనికి వచ్చింది. నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా కూడా దేవుని దగ్గర నుంచి నాకు రిప్లై రావడం లేదు అనేది దైవజనుని యొక్క బాధ. పగలు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే ఆన్సర్ రావట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, రాత్రి పగలు అనే తేడా లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించినా కూడా దేవుడు జవాబు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని సన్నిధిలో ఇంకొకసారి మొరపెడుతూ ఉన్నారు. మరి యేసుక్రీస్తుకి దీన్ని ఎలా అన్వయించగలం అని అంటే, శిలువ మీద ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు తనను తండ్రి అయిన దేవుడు చూస్తాడేమో అని ఆశగొన్నాడు, కానీ చూడట్లేదు. కారణం ఏంటి అంటే, ఒక పాపిని పరిశుద్ధుడైన దేవుడు చూడడానికి ఇష్టపడడం, పాపాన్ని తన సమీపంలో కూడా ఉండడానికి ఇష్టపడడు. ప్రియమైన వారలారా, అలాంటి పరిస్థితిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఉన్నాడు. అదేంటి, యేసయ్య పరిశుద్ధుడు కదా అని అంటే పరిశుద్ధుడే, కానీ మనుషుల పాపాలన్నిటినీ తన మీద వేసుకున్నాడు శిలువ మీద.
మన భారం అంతటిని ఆయన తీసుకున్నాడు శిలువ మీద. కొరింథీ పత్రికలో అంటాడు, యేసుక్రీస్తు మన కొరకు పాపముగా చేయబడెను అంటాడు. ఆయన పాపంగా మారాడు. ఆయన పాపమయ్యాడు గనక పరిశుద్ధుడైన దేవుడు యేసయ్య వైపు చూడలేదు. శిలువలో శిక్షను ఆయనకు విధించాడు, మరణదండనని అనుభవింపజేశాడు. అందుకనే ఈ మాటని ప్రభువైన యేసుక్రీస్తు దావీదును ఉటంకిస్తూ శిలువలో పలికినట్లుగా మనం చూస్తాం. 3-4 వచనాల్లోనికి వెళ్ళినట్లయితే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. 4-5 వచనాల్లో భక్తుడు చెప్తూ ఉన్నాడు, నేను ఇలా ప్రార్థన చేయడానికి ఒక కారణం ఉంది ప్రభువా. అదేంటంటే, నాకంటే ముందున్న భక్తులు ప్రార్థన వలన గొప్ప కార్యములు సాధించారని పరిశుద్ధ గ్రంథం నాకు తెలియజేసింది. వాళ్ళ జీవితాల్లో ప్రార్థన ఎలా ఉండిందో, భక్తి ఎలా ఉండిందో, వాళ్ళతో నువ్వు ఎలా మాట్లాడేవాడవో ఇవన్నీ నా జీవితానికి అర్థమయ్యాయి. కనుక నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళని ఎలా విడిపించావో అలా నన్ను కూడా విడిపించమని కోరుతూ ఉన్నాను. వాళ్ళకి ఆన్సర్ దొరికింది కానీ నాకు ఇంకా ఆన్సర్ దొరకలేదే అనేది దావీదు భక్తుని ఆలోచన, ప్రియమైన వారలారా. అందుకనే 6-7 వచనాల్లో ఆయన అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచు ఉన్నారు. దావీదు భక్తుడికి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నాతో ఉన్నవారు, లేకపోతే నా గురించి మాట్లాడుకునేవాళ్ళు, నన్ను చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ నవ్వుకోవడానికి ఒక అంశం దొరికినట్లుగా ఉంది నన్ను చూస్తుంటే. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, జవాబు రావట్లేదు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నువ్వు జవాబు ఇవ్వకపోతే నేను వాళ్ళ ఎదుట ఒక బఫూన్ లాగే కనబడతాను కానీ భక్తిపరుడుగా ఎలా కనబడతాను ప్రభువా? నా ప్రార్థనకి జవాబు రాకపోతే ఎగతాళే కదా మిగులుతుంది అని దేవుని సన్నిధిలో ఈయన అంటున్నాడు. నేను ఆకలికి మనుషులు లాంటి వాడిని కూడా కాదు, పురుగు లాంటి వాడిని. కానీ అందరి చేత నేను తృణీకరించబడ్డాను. అందరూ నన్ను ప్రక్కకి నెట్టేశారు. మరి నువ్వు కూడా నెట్టేస్తావా నన్ను ప్రక్కకి? ఇది భక్తుని యొక్క ఆవేదన, ప్రియులారా. తర్వాత 8, 9, 10 వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అంటారంట. ఎలా ఎగతాళి చేస్తున్నారంటే, నన్ను ఎగతాళి చేస్తే పర్వాలేదు, నిన్ను కూడా ఎగతాళి చేస్తున్నారు ప్రభు వాళ్ళు. దేవునికి ఇష్టమైన వాడు కదా, ఆయన ఏం చెప్తే అది దేవుడు వింటాడని చెప్పుకుంటున్నాడు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు వినట్లేదేం? అయ్యా నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, దేవుడికి వినబడకుండా బదులే వస్తాడులే అని అపహాస్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నావు కదా ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 9, 10 వచనాల్లో దేవుని పట్ల దావీదుకున్నటువంటి నిరీక్షణ ఏంటో చెప్తున్నాడు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ప్రియమైన వర్లారా, అతని నిరీక్షణ ఎలాంటిదో చూడండి. గర్భములో నుంచి నన్ను తీసిన వాడవు నువ్వే, నా పుట్టుకకి కారణం నువ్వే. నేను ఈ లోకంలో
బ్రతకడాన్ని నిర్దేశించిన వాడవు నువ్వే. ఇది దావీదుకున్న నిశ్చయత. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. ఇదిగో పలానా కుటుంబంలో నేను పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. పలానా కుటుంబంలో నేను వివాహం చేసుకోవాలని దేవుడు నిర్ణయించాడు. పలానా పరిస్థితుల మధ్య బ్రతకాలని దేవుడు నన్ను పంపించాడు అని గనుక నువ్వు అనుకుంటే, దేవుడు చేసినవన్నీ కూడా నీకు మంచివిగానే కనబడతాయి. ఒకవేళ దేవుడు నాకు మంచే చేస్తాడు అనే అభిప్రాయం కనుక నీలో ఉంటే, నీ చుట్టూ జరుగుతున్న ఏ పరిస్థితిని గురించి నువ్వు విచారించు. కష్టము, శ్రమ, దుఃఖము. ప్రార్థిస్తావు కానీ బాధపడవు, ప్రార్థిస్తావు కానీ దుఃఖపడవు. ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ. దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, నాకేం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఈ నిశ్చయత నీలో ఉండిపోతుంది. ప్రియమైన వాళ్ళ, అలా ఉండట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? సమస్య ఉంది. నువ్వు ఇక్కడ దేవుడు నన్ను పెట్టాడు అనే ఆలోచనలోనికి రాలేకపోతున్నావు అని అర్థం. ఇక్కడ చెప్తున్నాడు, గర్భంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చింది నువ్వే కదా. వాక్యంలో అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ఆధారం. అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా నువ్వే నాకు ఆధారం. నేను తల్లి దగ్గర పాలు తాగుతుండేటప్పుడే నీ మీద నాకు విశ్వాసం పెరిగింది. ఎలా అంటే దావీదు తల్లి దేవుని గురించి చెప్పడం మొదలెట్టింది. ప్రియమైన వారలారా, ఎంత చక్కగా చెప్తున్నాడో. నా విశ్వాసానికి పునాదులు ఎక్కడ పడ్డాయి అంటే, తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడే నా విశ్వాసానికి పునాదులు పడ్డాయి. నా తల్లి నాకు పాలిస్తూనే దేవుని విషయాలన్నిటినీ బోధించింది, విశ్వాసాన్ని నేర్పించింది, దేవుని యందు భయభక్తులు నేర్పించింది. ఎంత గొప్పగా చెప్తున్నాడు దావీదు భక్తుడు. మరి అంతటి చిన్నప్పటి నుంచి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నటువంటి నేను, నువ్వే నాకు దేవుడు తల్లి కన్నది మొదలుకొని అని బ్రతుకుతున్నటువంటి నాకు ఇప్పుడు శ్రమ వచ్చింది. సహాయం చేసేవాడు ఎవడూ లేడు, నాకు దూరంగా ఉండవద్దు. మరి చిన్నప్పటి నుంచి నువ్వే నాకు దేవుడు కదా, మరి ఇప్పుడు నన్ను వదిలేస్తే ఎలా ప్రభువా? నేను ఎలా బ్రతికేది? ఎవరన్నా సహాయం చేస్తారని అటు ఇటు చూస్తే ఎవరు చేయట్లేదు, నువ్వు ఒక్కడివే, నన్ను వదిలిపెట్టొద్దు అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు 12 నుంచి 16 వచనాల వరకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దైవజనుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. 12 నుంచి 18 వచనాల వరకు కొంచెం దాని మీద శ్రద్ధ పెడదాం. వృషభములు అనేకము నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గర్జించు ఉండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయమును నా అంతరంగము మైనము వలె కరిగి ఉన్నవి. నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను. నా నాలుక దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి ఆవరించి ఉన్నారు. వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించి నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రం కొరకు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇక్కడ భక్తుడు కొన్ని ఉపమానాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. మొదటి ఉపమానం ఆయన ఏం చెప్తున్నాడంటే, వృషభములు అనగా ఎద్దులు నన్ను ఆవరించి ఉన్నాయి, చుట్టుకొని ఉన్నాయి. ఎద్దులు పొడవడానికి సిద్ధంగా ఉన్నాయి నా చుట్టూ. రెండవదిగా ఆయన చెప్తున్నాడు, సింహము వలె నోళ్ళు తెరుస్తున్నారు. తర్వాత కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఇవన్నీ నీళ్ల వలె నేను పారబోయబడుచున్నాను. ఈ 4 ఉపమానాలని ఆయన ఉపయోగించాడు తన శ్రమను వర్ణించడానికి. వృషభాల మధ్యలో ఉన్నటువంటి మానవుడి వలె, సింహపు నోటికి దొరికిపోయినటువంటి మానవుని వలె, కుక్కల చేత పెరకబడుతున్నటువంటి మానవుని వలె, నీళ్ల వలె
పారబోయపడుతున్నటువంటి వాడిలాగా కనబడుతూ ఉన్నాడు. అంతటి శ్రమను దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. శత్రువులు తనని ఎలా సంహరించాలని చూస్తున్నాడా అని చెప్పడానికి దావీదు ఉపయోగించిన 4 పదాలు ప్రియమైన వారలారా. తర్వాత అందులో అతి ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే, నా ఎముకలను నేను లెక్కించగలను, నా వస్త్రాలు వాళ్ళు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా యేసయ్య గురించి చెప్పబడినటువంటి విషయాలు. ఆయన అలా నిలబడుకొని ఉంటే ఎముకలన్నీ లెక్క పెట్టవచ్చు, అంత సన్నగా అయిపోయాడు. శరీరంలో రక్తం అంతా కారిపోయి, తర్వాత వస్త్రాల కొరకు పంచుకున్నారు, ఇది నీకు ఇది నాకు అని. అంగి కొరకు చీట్లు వేసుకున్నారు, ఎందుకంటే అది చంపడానికి వీలు లేదు. చీట్లు వేసుకుని ఒకడు తీసుకున్నాడు దాన్ని. యేసయ్యని ఎంత అవమానించారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దావీదు వస్త్రాల కోసం ఎవరన్నా చీట్లు వేసుకున్నారో లేదో నాకు తెలియదు, వాక్యంలో ఎక్కడ దాని గురించి మనం చదవం, చరిత్రలో కూడా ఎక్కడ మనకు కనబడదు. కానీ దావీదు తనకున్నటువంటి యాంగిష్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానంలో తనకున్నటువంటి శ్రమలను దాటి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంత భయంకరమైన శ్రమలు నన్ను చుట్టుకున్నాయి అన్నాడు. ఆ భయంకరమైన శ్రమలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాబోతున్నటువంటి దినాల్లో అనుభవించబోతున్నాడని ప్రవచనాత్మక ధోరణిలో దీన్ని చెప్పడం జరిగింది. దావీదు తన శ్రమల గురించే మాట్లాడుతున్నాడు, కానీ ఉద్వేగంలో తన శ్రమలను మించిన విషయాలను గురించి దేవుడు దావీదు చేత పలికించినట్లుగా ఈ కీర్తన మనకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. తర్వాత 19 నుంచి 21 వచనాలు. యెహోవా, దూరముగా ఉండకము, నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహముల నోటి నుండి నా ప్రాణమును తప్పించుము. గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. 20, 21, 19 వచనాల్లో ముందు ఏ విషయాలైతే ఉపయోగించాడో, ఖడ్గము కదా, సింహము, ఎద్దులు, కుక్కలు, ఇవన్నీ తనకు శత్రువులుగా పరిణమించాయి అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు వీటన్నిటి నుంచి నన్ను తప్పించు అని ప్రార్థించి ముగించాడు ప్రియులారా. అయితే గొప్ప విషయం ఏంటంటే, కీర్తన అక్కడితో అయిపోలేదు, ప్రార్థన బాధతో ఆగిపోలేదు. ప్రార్థన ముగింపులో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. 22 నుంచి స్తుతి కీర్తన మనం చూస్తాం ఇందులో. ఎందుకంటే ఇప్పటిదాకా తరుముతున్నటువంటి సౌలు ఎటుపోవాలో తెలియక ఇరుకులో పెట్టేశాడు దావీదుని. అన్ని వైపుల నుంచి కమ్ముకుని వచ్చేశారు. ఇక దొరికిపోయానరా, అయిపోయింది నా జీవితం అని అనుకుంటున్నటువంటి టైంలో సౌలు రాజుకి ఒక న్యూస్ పంపించాడు దేవుడు. ఏంటా న్యూస్ అంటే, నువ్వు ఇక్కడ దావీదుని తరుముతా ఉన్నావు, అక్కడ మన దేశం మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేసారు, నిన్ను ఎప్పుడైనా ధర్మొచ్చు, దేశాన్ని కాపాడుకో అని వర్తమానం వచ్చింది. అంతే, దావీదును తరమడం మానేసి ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు సౌలు రాజు. ఉపశమనం. ఇప్పటిదాకా టెన్షన్లో ఉన్నటువంటి బ్రతుకు. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. సింహాలన్నీ చుట్టుకున్నాయి, ఎద్దులన్నీ చుట్టుకున్నాయి, కుక్కలన్నీ చుట్టుకున్నాయి, యుద్ధము, ఖడ్గము తన దాకా వచ్చేసింది, అయిపోయింది నా జీవితం అనుకున్నప్పుడు పరిస్థితులన్నీ కామ్గా మారిపోయాయి ప్రియులారా. అప్పటిదాకా తరమడానికి వచ్చేసి నెక్స్ట్ సెకండ్లో ఒక పంజా వేస్తే నా మీద పడిపోతుంది అనుకునే టైంలో ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఏమైందో తెలుసా? అక్కడి నుంచి సింహం వెళ్ళిపోయింది, కుక్కలు వెనక్కి దగ్గేశాయి, ఎద్దులు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి, ఖడ్గము వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతకంటే గొప్ప ఉపశమనం ఏంటి? ఆలోచించడానికి, ఆచరించడానికి, జాగ్రత్త పడడానికి ఛాన్స్ దొరికింది. ప్రియమైన వాళ్ళారా, దాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. దావీదు దాన్ని ఉపయోగించుకుని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, అలా కాపాడుకున్నాడు కనుకనే దేవుడు దేవుని స్తుతించడానికి అతనికి అవకాశం దొరికింది. అందుకనే యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన్ను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని గణపరచుడి,
ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారిని తృణీకరింపలేదు, దానిని చూసి అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. ఇప్పుడు చెప్తున్నాడు, నేను బాధపడ్డాను, కానీ దేవుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, సహాయం చేశాడు. స్తుతిస్తూ ఉన్నాడు. అలా స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఈ కీర్తనని ముగిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, చాలా అద్భుతమైన కీర్తన. మరిన్ని వివరాలు ఉన్నాయి, కానీ మనకు ఉన్నటువంటి సమయం చాలా కొద్దిగా ఉండట చేత దీన్ని క్లుప్తంగా ముగించడం జరిగింది. 2 భాగాలు అయినప్పటికీ కూడా సరిపోదు సమయం. అంత విశేషాలు, అంత విస్తారమైన విషయాలు ఇందులో ఉన్నాయి. దేవుడు అన్ని విషయాలను అందులో దాచిపెట్టాడు. సమయం ఉంటే, దేవుని చిత్తమైతే మరొకసారి ఈ కీర్తనని మరింత వివరణాత్మకంగా వర్తమాన రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ కీర్తన మనకు నేర్పుతున్న అంశం, దేవుని చిత్తం ఊరికే కాదు. శ్రమల మధ్యలో దేవుని చిత్తం నెరవేరుతుంది. దేవుడు జీవితాన్ని పూలబాటగా మార్చడు. దేవుని చిత్తంలో వెళ్ళడము అంటే, ఒకవేళ అది నిజమైతే అపోస్తలులు ఎందుకు శ్రమపడ్డారు? ఖడ్గం చేత ఎందుకు చచ్చిపోయారు? దేవుని చిత్తంలో వాళ్ళని కాపాడుండొచ్చుగా? కాదు ప్రియులారా. ప్రవక్తల జీవితాలు ప్రవక్తల చేతుల్లో ఉండవు, దేవుని చేతుల్లో ఉంటాయి. ఈ మాటను మనం నేర్చుకున్నాం. అలాగే దావీదు తన శ్రమలో దేవునికి ప్రార్థన చేశాడు. సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అనుకున్నాడు, కానీ నేనున్నానని దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తన శ్రమలలో దావీదు ప్రవచనాత్మకంగా జరగబోతున్నటువంటి క్రీస్తు శ్రమలను గురించి వర్ణించాడు. అది మనం గ్రహించాలి. మన జీవితంలో ప్రవక్తలను దేవుడు పంపించింది వార్నింగ్ ఇవ్వడానికి కానీ, భవిష్యత్తులో జరగబోయే మేలు గురించి చెప్పడానికి కాదు. ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను స్వీకరించి జీవితంలో దేవుని మాటను అంగీకరించడం అలవాటు చేసుకుంటే ఆశీర్వాదంగా ఉంటాం. అట్టి కృపని దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు. దీవించండి. శ్రేష్టమైనటువంటి మీ వాక్కులు మా హృదయాల్లో నిలిచి ఉన్నట్లు సహాయం దయచేయండి. 22వ కీర్తన 2 భాగాలను మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని. ప్రభువా, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మా పని బాటల్లో మమ్మల్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.